శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు, ఓ ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి నీకు ఎలా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగినది కాదు. ఇది ఉత్తమ లోకాలకు దారితీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది. ద సుప్రీం లార్డ్ సెడ్, ఓ మై డియర్ అర్జున్, హౌ హ్యాస్ దిస్ డెల్యూషన్ ఓవర్కమ్ యూ ఇన్ దిస్ డిఫికల్ట్ టైమ్? It is not befitting an honorable person. It leads not to the higher abodes, but to disgrace. Klaibyam masmaggamah partha naitattvayupapadyate kshuddram hrudaya dhaurbalyam tyaktotishta parantapa. ఓ పార్థ, ఈ యొక్క పౌరుష హీనత్వానికి లోను కావడం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము. ఓ పార్థ, ఇట్ డస్ నాట్ బీఫిట్ యూ టు yield టు దిస్ అన్మ్యాన్లీనెస్. గివ్ అప్ సచ్ పెటీ వీక్నెస్ ఆఫ్ హార్ట్ and arise, O winner of enemies. Sri Bhagavanuvacha Ashochyananvashocastvam prajnavadham shabashase gatasuna gatasuncha నానుశోచంతి పండితాః. భగవంతుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, నీవు ప్రజ్ఞావంతుని వలె మాట్లాడుతున్నావు, కానీ శోకింపకూడని దానికోసం శోకిస్తున్నావు. చనిపోయిన వారి గురించి కానీ బ్రతికున్న వారి గురించి కానీ పండితులైన వారు శోకింపరు. ద సుప్రీం లార్డ్ సెడ్, వైల్ యూ స్పీక్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్, యు ఆర్ మోర్నింగ్ ఫర్ దట్ విచ్ ఈజ్ నాట్ వర్తీ ఆఫ్ గ్రీఫ్. The wise lament, cry neither for the living nor for the dead. Dehinosmin yatha dehe kaumaram yauvanam jara tata dehantara praptihi ధీరస్తత్ర నముహ్యతి. ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యవ్వనము, ముసలితనముల గుండా సాగిపోతుందో, ఏ విధంగా మరణ సమయంలో జీవాత్మ మరి ఒక దేహంలోనికి ప్రవేశిస్తుందో, వివేకవంతులు ఈ విషయమైన భ్రమకు లోనవ్వరు. Just as the embodied soul continuously passes from childhood to youth, youth to old age, similarly, at the time of death, the soul passes into another body. The wise are not deluded by this. Avinashitu tadviddhi yena sarvam idam tatam vinashamam vyasyasya నక్కిచిత్ కర్తుమర్హసి. ఈ జగత్తంతా ఏదైతే వ్యాపించి ఉందో అది నాశనం చేయబడలేనిదని తెలుసుకో. ఎవ్వరూ కూడా దానిని నాశనం చేయలేరు. దట్ విచ్ పర్వేడ్స్ ద ఎంటైర్ వరల్డ్, నో ఇట్ టు బి ఇండిస్ట్రక్టబుల్. నో వన్ కెన్ కాజ్ the destruction of the imperishable soul. Na jayate mriyate va
కదా చిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు పుట్టుక లేదు, మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి ఇక ముందు అంతమైపోయేది కాదు. ఆత్మ జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పటికీ ఆత్మ నశించదు. ద సోల్ ఈజ్ నైదర్ బోర్న్ నార్ డస్ ఇట్ ఎవర్ డై, నార్ హ్యావింగ్ వన్స్ ఎగ్జిస్టెడ్ does it ever cease to be. The soul is without birth, eternal, immortal and ageless. It is not destroyed when the body is destroyed. Vasamsi jeernani yatha vihaya navani gruhnati naroparani tatha sharirani vihaya jeerna న్యాని సంయాతి నవాని దేహి. ఎలాగైతే మానవుడు చిరిగిపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరిస్తాడో, అదేవిధంగా మరణ సమయంలో జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరిస్తుంది. యాజ్ ఎ పర్సన్ షెడ్స్ టోర్న్ అవుట్ గార్మెంట్స్ అండ్ వియర్స్ న్యూ వన్స్, likewise at the time of death the soul casts off its old body and enters into a new one. Nainam chindanti shastrani nainam dahati pavaka nachainam kledayantyapo nashochayati marutah. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు. వెపన్స్ కెనాట్ షెడ్ ద సోల్ నార్ కెన్ ఫైర్ బర్న్ ఇట్. వాటర్ కెనాట్ వెట్ ఇట్ నార్ కెన్ ద విండ్ డ్రై ఇట్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణించిన వానికి మరలా పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం నీవు శోకింపవద్దు. డెత్ ఈజ్ సర్టెన్ ఫర్ వన్ హూ హ్యాస్ బీన్ బోర్న్ అండ్ రీబర్త్ ఈజ్ inevitable for one who has died. Therefore, you should not lament, cry over the inevitable. Hato va prapyasi swargam jitva va bhokshase mahim tasmaduttishta kaunteya yuddhaya krutanichayah. ఓ కౌంతేయ, యుద్ధంలో మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, జయించావా ఈ భూమండలాన్ని పాలిస్తావు. ఏదైనా రాని నిశ్చయమైన భావంతో లేచి నిలబడు, యుద్ధానికి సిద్ధం కా. ఇఫ్ యు ఫైట్ యు విల్ ఐదర్ బి కిల్డ్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అండ్ గో టు ద celestial abodes, or you will gain victory and enjoy the kingdom on earth. Therefore arise with determination, O son of Kunti, and be prepared to fight. Karmanyevadhikaraste ma phaleshu kadachana మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోత్వకర్మణి. శాస్త్ర విహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలములపైన నీకు హక్కు లేదు. నీవే
కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు, మరియు చేయవలసిన కర్మలు మానుకోవాలని చూడకు. You have a right to perform your prescribed duties, but you are not entitled to the fruits of your actions. Never consider yourself to be the cause of the results of your activities, nor be attached to inaction. Dukkeshu dvanudvignamanaha సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అని అంటారు. వన్ whose mind remains undisturbed amidst misery, who does not crave for pleasure, and who is free from attachment, fear and anger, is called a sage of steady wisdom. Yada samharate chayam kurmongani vasarvashah ఇంద్రియానింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు దాని అంగములను తన పైచిప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనకకు మరల్చగలిగిన వాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును. One who is able to withdraw the senses from their objects, just as a tortoise withdraws its limbs into its shell, is established in divine wisdom. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంఘాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే. ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకార ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది. వైల్ contemplating on the objects of the senses, one develops attachment to them. Attachment leads to desire, and from desire arises anger. Krodhat bhavati sammoha, sammoha smriti vibhramaha, smriti bhramshat buddhinasho, buddhinashat pranashyati. కోపం అనేది విచక్షణారాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి భ్రమను కలుగజేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. యాంగర్ లీడ్స్ టు క్లౌడింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ విచ్ రిజల్ట్స్ ఇన్ bewilderment of memory. When memory is bewildered, the intellect gets destroyed, and when the intellect is destroyed, one is ruined. Ragadvesha viyuklaistu vishayanindriyaicharan atmavasyair videyatma ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి, ఇంద్రియాలను వశపరుచుకోవాలి, మనస్సును స్వాధీనపరచుకోవాలి. అలాంటి వాడు విషయాల మధ్య చరిస్తున్నా ప్రశాంతంగానే ఉంటాడు. బట్ వన్ హూ కంట్రోల్స్ ద మైండ్ అండ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ అవర్షన్, even while using the objects of the senses, attains the grace of God.
విహాయ కామాన్యః సర్వాన్ పుమ్మాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను నాది అన్న భావన లేకుండా మరియు అహంకార రహితంగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. దట్ పర్సన్ who gives up all material desires and lives free from a sense of greed, proprietorship and egoism attains perfect peace. Esha brahme stitih partha nainam prapya vimuhyati స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు. ఓ పార్థ, such is the state of an enlightened soul that having attained it, one is never again deluded. Being established in this consciousness, even at the hour of death, one is liberated from the cycle of life and death and reaches the supreme abode of God.